కూటమి ప్రభుత్వానికి సంబంధించి అందులో ఏం చేసినా కూడా ఎదుటి వ్యక్తులకి ఖచ్చితంగా అరే ఇదెలా జరుగుతుంది ఏంటని అందరూ కూడా షాక్ అవుతున్నారు అనమాట. ఒకానొక సమయంలో ఎమ్మెల్యేగా చేయాల్సిన వ్యక్తి, తర్వాత ఎంపీగా పోటీ చేయాల్సిన వ్యక్తి, కానీ ఇప్పుడు మాత్రం ఆయనకి ఎమ్మెల్సీ ఖరారు అనే విధంగా కొన్ని వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి. మరి నాగబాబుకు నిజంగా పోస్ట్ ఇవ్వబోతున్నారా, లేకపోతే ఈసారి కూడా హ్యాండ్ ఇస్తారా అనుకోవచ్చు? సో ఖచ్చితంగా నాగబాబు గారికి అయితే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి అటు కూటమి పెద్దలందరూ కూడా ఒక మంచి నిర్ణయం మీద ఉన్నారు. ఎందుకంటే ఆయనకి కుదిరితే ఎంపీ సీట్ అయినా సరే సెంట్రల్ గవర్నమెంట్ కూడా రెడీగా ఉంది అది ఇచ్చేయడానికి. ఎందుకంటే వాళ్ళకి ఒక ఇది ఉంటుంది, అంటే బీజేపీ వాళ్ళకి కానీ టీడీపీ వాళ్ళకి కానీ మన సీనియర్ కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ ఏదో ఒకటి చేద్దాం అనే విధంగా వాళ్ళు ఉంటారు. సో మరి ఇటు నాగబాబు గారికి కూడా ఒక మంచి ప్రిఫరెన్స్ ఉంది. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడ్డారు, జనాలందరినీ ఒక ఐక్యంగా చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఓటింగ్ సిస్టమ్ అనేది చాలా బాగా జరిగేలాగా చూసుకున్నారు. సో మరి పార్టీని అందరినీ కలిపి అంత దృఢంగా ఉంచారు కాబట్టి ఆయనకంటే ఒక లెవెల్ ఉంది పార్టీలో. సో మరి ఆయనకి ఏంటంటే ఎలక్షన్లో పోటీ చేయడానికి స్కోప్ లేదు కాబట్టి తర్వాత ఏదన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా ఆ లిస్టులో ఆయన ఖచ్చితంగా ఉంటారు జనసేన నుంచి. సో ఇంకా కొంతమంది అలాగే పనిచేసిన వాళ్ళు ఉన్నారు. సో అంతకుముందు కొంతమంది ఎవరైతే ఎమ్మెల్యే సీట్లు వదులుకున్నారో వాళ్ళకి పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఆల్రెడీ ఇచ్చారు, అందులో గెలిచిన వాళ్ళు 5 సీట్లు కొట్టారు టీడీపీ వాళ్ళు. సో ఏంటంటే అట్లా ఒక ఛాన్స్ వచ్చిందంటే కనుక ఖచ్చితంగా ఆఫర్ని తీసుకుంటే చాలా మంచిది. సో మరి ఆ మధ్యన ఎంపీ సీటు ఆఫర్ అన్నారు, మరి దాని చుట్టూ కాసేపు డ్రామా అయితే జరిగిందనమాట. సో మరి అది ఎవరికి ఇచ్చారు ఏంటనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పుడు ఈయనకి మళ్ళీ ఎమ్మెల్సీ అంటున్నారు. సో నాగబాబు గారిని ఏంటంటే ఆయన ఖచ్చితంగా మీరు ఏదన్నా పదవి ఇద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన చాలా కష్టపడతాడు పార్టీ కోసం. అంటే పార్టీలో జనాలందరూ మైండ్ సెట్ ఆయనకు తెలుసు, ఎవరు మనవాళ్ళు కాదు. సో ఎవరిని ఉంచుకోవాలి, ఎవరిని తీసేయాలి, పార్టీలో ఇంకా ఎలా జాయిన్ చేసుకోవాలి కొత్త వాళ్ళని, వాళ్ళపైన నమ్మకం ఎలా ఉంచాలి, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసి ఎలా పనిచేసే వాళ్ళని సెలెక్ట్ చేసి ఒక టీమ్గా చేసుకోవడం నాగబాబు గారికి తెలుసు అనమాట. సో అట్లా చిరంజీవి గారి కోసం ఒక అభిమాన ప్రెసిడెంట్ లాగా ఎన్నో ఏళ్ళు నిలబడ్డారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత అతనితో పాటు సపోర్ట్గా నిలబడ్డారు. సో మరి ఆయనకు కదా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో మరి ఎమ్మెల్సీ అని అట్లా ఇంకా నెక్స్ట్ ఇంకేదన్నా అని సో ఈ పేర్లన్నీ తిప్పడం కన్నా ఆయనకి మంచిగా హుందాగా ఏదన్నా ఒక పదవి ఇస్తే ఖచ్చితంగా ఆయన దానిలో సమర్థవంతంగా చేస్తారు. ఖచ్చితంగా నాగబాబు గారికి, ఎందుకంటే ఆ ఫ్యాన్స్తో ఉన్న బాండింగ్ అలా ఉంటుందన్నమాట. సో ఆయన చెప్తే కొంతమంది ఓట్లు వేయడం కూడా మానేస్తారు, అంత పవర్ ఉంది ఆయనకి. ఆయన చెప్తే మళ్ళీ ఒక పార్టీ కూడా గెలిపించే అంత ఛాన్స్ ఉంది. బట్ ఏంటంటే ఆయన మొన్న పోటీ చేస్తుంటే కనుక ఖచ్చితంగా ఎక్కడ పోటీ చేసినా కూడా ఉన్న వేవ్లో ఖచ్చితంగా గెలిచేవాళ్ళు. కానీ ఆయన ఏంటంటే కొంతమంది బెనిఫిట్ కోసం, మరి పార్టీ అందరూ ఆ కూటమిగా కలిసింది కాబట్టి కొంతమంది బెనిఫిట్ కోసం ఆయన తప్పుకోవడం జరిగింది. సో మరి అట్లా ఇంకా తర్వాత ఆయన ఆలోచించి తప్పుకున్నారు కాబట్టి ఆయనకు ఒక మంచి పదవి ఇచ్చి ఒక మంచిగా ఆయన గుర్తిస్తే ఆయనకు వాల్యూ ఉంటుందన్నమాట. సో మరి జనసేన వాళ్ళందరూ ఏ పదవి ఇచ్చినా నాగబాబు గారికి వాళ్ళు ఓకే అంటారు. మరి మిగిలిన కూటమి వాళ్ళు కూడా ఆయనకు ఆ ఎమ్మెల్సీతో సరిపెట్టకుండా ఇంకేదన్నా పై పదవి ఇస్తే బాగుంటుంది. సో ఎమ్మెల్సీ ఇచ్చినా కూడా ఆయన చేసుకుంటారు, కానీ ఆయనకు ఆ పదవి చాలా చిన్నది.